ఎందుకంటే ఎనానిమస్ పీపుల్ చేసిన సినిమాలు కూడా అవును పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి ఇక్కడ. అవును అవును మన రాజు వెడ్స్ రాంబాయ్ అని సినిమా వచ్చింది. ఓకే అందులో అందరూ కొత్త వాళ్ళే, అవునా హీరో కొత్త, హీరోయిన్ కొత్త, అండ్ దానిలో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన అతను కొత్త. బట్ ఇట్ కలెక్టెడ్ సో వెల్, వెరీ హ్యూజ్లీ. సినిమా పెద్ద సక్సెస్ అయింది. అండ్ Nice. దట్స్ దేర్. ఇప్పుడు మీ మదర్ కూడా యాక్ట్రెస్సే కదా, అవును. నివేదిత గారు. అవును. We know her. Yes. We met her on sets and everything. అవునా? Those days, yes. How nice. Yes, we met her. She was known as Asha Rani. Ashiran, Full yes, name వచ్చి exactly. Asha Rani. Yes, yes. మీ మదర్ ఏం చెప్తారు మీకు? అంటే మీ కెరీర్, ఫాదర్ అండర్స్టాండింగ్, ఫాదర్ అబ్జర్వేషన్ ఒకలాగా ఉంటాయి, Hmm. మదర్స్ అబ్జర్వేషన్ ఒకలా ఉంటుంది. మీ మదర్ ఏం చెప్తారు? చాలా ఎంకరేజింగ్. నేను చెప్పినట్టు మన చేతిలో ఏముంది, వి నీడ్ టు డెవలప్ అవర్ సెల్వ్స్. ఒక యాక్టర్ గా నువ్వు ఏమేం చేయొచ్చు, డాన్సింగ్ కాబట్టి, యాక్టింగ్ కాబట్టి, యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ అబౌట్ దోస్. మీరు డాన్సింగ్ కూడా నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓకే. నేర్చుకున్నానంటే కొంచెం కథక్ తెలుసు నాకు. కథక్ అది రీసెంట్ గా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో స్టేజ్ షోస్, టీవీ షోస్ అవన్నీ చేశాను. అండ్ స్కూల్ ప్రోగ్రామ్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాము. మన టీం వచ్చి స్కూల్ ఫస్ట్ 40 schools తో కంపీట్ ఏ చేసి. స్కూల్లో చదివారండి మీరు? చర్చ్ పార్క్ అండి, చర్చ్ వర్క్ లో. ఓకే. చెన్నైలో Ah. చర్చ్ పార్క్. తర్వాత స్టెల్లా మారిస్ లో స్టెల్ మ్యారేజ్. నా బీకామ్ చేశాను నేను. సో ఐ లవ్ డాన్సింగ్. కొంచెం జాజ్, కొంచెం సాల్సా అన్ని కొంచెం కొంచెం నేర్చుకున్నాను. బట్ ఇట్స్ అ ప్యాషన్ నాకు. ఐ లవ్ టు డాన్స్. ఓకే. అదే అమ్మ అయితే, ఎందుకంటే వాళ్ళ టైంలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఒకలాగా ఉన్నాయి అవును మీ మదర్ చేసిన రోజుల్లో. అవును అవును. అంటే తర్వాత అలా మారుతూ మారుతూ మన మదర్ ఆల్సో షీ గాట్ మ్యారీడ్ టూ ఎర్లీ అండి. టూ ఎర్లీ. అవును. టూ ఎర్లీ. ఏదో 18 ఫిల్మ్స్ వదిలేసి పెళ్లి చేసుకున్నారు. 18 ఫిల్మ్స్. ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా ఊహించలేదు కదా. అంటే అమ్మ తొందరగా చేసుకున్నారు, సినిమాలను పక్కన పెట్టి చేసుకున్నారు. ఆ ఇన్స్పిరేషన్ మీ మీద కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కదా. డిఫరెన్స్ ఉంది సార్. ఎలా? మా అమ్మ వచ్చి ఫిల్మ్స్ వదిలేశారు, నేను ఇంకా ఫిల్మ్స్ చేస్తున్నాను. ఇప్పుడే పెళ్లి తర్వాత రిలీజ్ అయింది. అవును. సో అది ఒక మేజర్ డిఫరెన్స్. అండ్ అది కూడా మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది నాకు. దే వాంట్ మీ టు వర్క్, దే వాంట్ మీ టు బీ ఇండిపెండెంట్. సో అది చాలా స్ట్రెస్ చేస్తారు ఇద్దరు ఎప్పుడు. నాకు కావచ్చు, నా చెల్లి కావచ్చు, యూ నీడ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అనేది చిన్నప్పటి నుంచి మనకి ఇట్స్ లైక్ గాస్పెల్ లాగా చెప్పుకొని వచ్చారు. గోస్పెల్స్ ఎస్ ప్రచారం అంటారు కదా. అవును అవును. ఓకే. అంటే కాదు, మీరు కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట, లేకపోతే మీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట మీ ఉద్దేశంలో? ఐ థింక్ బ్యాలెన్స్ చేయాలి సార్. బోత్ యూ షుడ్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్. ఐ వాంట్ టు వర్క్ మోర్ నౌ బికాజ్ ఇప్పుడే నా ఫిలిం రిలీజ్ అయింది. ఐ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. సో అది ఇప్పుడు నా మెయిన్ ప్రయారిటీ వచ్చి అదే. బట్ మై ఫ్యామిలీ ఇస్ మై ఎవ్రీథింగ్. సో ఐ కాంట్ చూస్ దట్. మై ఫ్యామిలీ ఇస్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ అట్ ఆల్ టైమ్స్. బట్ ఐ వాంట్ టు వర్క్ నౌ ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు మీకు ఇంకొక టోల్ గేట్ పడింది. మొదటేమో అర్జున్స్ డాటర్, అవును అర్జున్ గారి అమ్మాయి. అవును. ఇప్పుడు యూఆర్ ఎ మ్యారీడ్ పర్సన్. యా యా. సో మీకు వచ్చి కథలు చెప్పేవాళ్ళు కానీ, మీతో సినిమాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకి టోల్ గేట్స్ ఎక్కువ వేసేస్తున్నారు మీరు. ఓకే. బట్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా సార్. ఐ ఫీల్ ఇఫ్ ఐ బీన్ ఏబుల్ టు బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ బీయింగ్ అర్జున్స్ డాటర్, ఇది నాకు అంత పెద్దగా కనపడలేదు, యాజ్ అ ఛాలెంజ్ లాగా లేదు. బికాస్ చాలా మంది పెళ్లి చేసుకొని దేర్ స్టిల్ వర్కింగ్. చాలా టాప్ యాక్ట్రెసెస్ కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు. ఐ ఫీల్ టైమ్స్ హావ్ చేంజ్ సార్. టైమ్స్ హావ్ చేంజ్. అప్పట్లో కూడా మ్యారేజ్ చేసుకుని చేసిన వాళ్ళు అందరూ అవును చాలా మంది అవును ఉన్నారు అవును. కదా. ఎస్పెషల్లీ 70s 80s లో. ఐ థింక్ 90s లో కొంచెం అది టాబూ లాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ రివైవ్ అయింది అది. ఆర్ సీనియర్స్ హావ్ బ్రోకెన్ దట్. అండ్ నాకు అది అంత పెద్ద ఛాలెంజ్ గా కనపడలేదు. కనబడలేదు. ఆహా. అంటే మ్యారేజ్ అనేది మీ అవుట్ ఆఫ్ మీ చాయిస్ అండి, లేకపోతే అవునండి. అవుట్ ఆఫ్ యువర్ చాయిస్? Yeah. ఓకే. అంటే మీ ఇద్దరు ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా మీ ఇద్దరికి మీట్ అవ్వడానికి, యునైట్ అవ్వడానికి. ఎస్ ఎస్. వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్? అంటే హౌ వి మెట్ అని అంటున్నారా? మా నాన్న వచ్చి ఒక షో హోస్ట్ చేశారు, సర్వైవర్ అని. ఒక ఇట్ వాస్ లైక్ ఇంగ్లీష్ సర్వైవర్ చూసారు కదా. అవును. యా. సో అది వచ్చి తమిళ్లో చేశారు. సో దాంట్లో హీ వాజ్ అ కంటెస్టెంట్. సో అలాగా దట్ వాజ్ ద కనెక్షన్. ఇది మంచి కథ అవుతుంది.
That was ప్లాటింగే కొత్తగా ఉంది. అవును. ఇప్పటివరకు ఎక్కడ వినలేదు మనం. అవును. సో దానికి మీకు ఇంటివైపు నుంచి ఏం రెసిస్టెన్స్ ఏం రాలేదా? అది ఎప్పుడూ లేదు నాకు. యాస్ లాంగ్ యాస్ దే ఫీల్ నేను ఒక రైట్ డెసిషన్ చేస్తున్నానంటే ఎప్పుడు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఎప్పుడు చెప్పలేదు. ఐ థింక్ చిన్నప్పుడు వెన్ ఐ వాస్ యంగ్ నాన్న వచ్చి చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. చాలా చాలా స్ట్రిక్ట్. ఎవరితో మాట్లాడకూడదు. బికాజ్ నేను ఆల్ గర్ల్స్ స్కూల్‌కి వెళ్ళాను కాబట్టి హి వాస్ లైక్ నో ఎనీ బాయ్ ఐ వుడ్ గెట్ టు నో ఎలా తెలుసు? ఏం చేస్తున్నావు? అలా చాలా స్ట్రిక్ట్. అబ్బో! బట్ తర్వాత ఒక ఏజ్ తర్వాత హీ వాస్ లైక్ అ ఫ్రెండ్. He would always come and ask me, sir, so is there anybody, when will you tell me? Ilanti, he was very, very friendly. So I feel is extremely supportive. ప్రతి ఒక్క అమ్మాయికి అలాంటి ఒక నాన్న ఖచ్చితంగా ఉంటే ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు లైఫ్ లో. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసి ఇలా లేని ఫాదర్స్ డాటర్స్ అందరూ ఫాదర్స్ ని తిడతా ఉంటారు. అగో చూడు అసలు అర్జున్ గారు ఎంత స్కోప్ ఇచ్చారో మీరు మాకు ఇవ్వట్లేదు. లేదు, హీఈస్ అ వెరీ సపోర్టివ్ ఫాదర్. మిస్టేక్ చేసినా కూడా హీఈస్ ఆల్వేస్ గాట్ యువర్ బ్యాక్ అని చెప్తారు కదా. హీ నెవర్ బ్లేమ్స్ యూ బికాస్ చాలా చాలా సపోర్టివ్. నేను ఐ డోంట్ నో హౌ టు కన్వే ఇట్, బట్ హీఈస్ ఆల్వేస్ గాట్ మై బ్యాక్ నో మ్యాటర్ వాట్. ఆయనే గ్రహిస్తారు అన్నమాట అవును, చెప్పకుండానే. అవును.